హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. పాలిసెట్ 2025లో భాగంగా ఈరోజు మనం డే 6 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే నేర్చుకుందాం. చూడండి, చాలా చాలా ఈజీగా గుర్తుండేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ క్వా అంటే ఎన్ని ఉండాలి? నెత్తి మీద 2 ఉండాలి, అంటే పవర్లో 2 ఉండాలి. పవర్లో 2 కన్నా ఎక్కువ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. పవర్లో 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్, పవర్లో 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పవర్లో 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్, పవర్లో 4 ఉంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బయో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు దాన్ని. 5, 6 అక్కడి నుంచి వాటన్నిటి పాలినామియల్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదో అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్యూబ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో చూడగానే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ద రూట్స్ ఆఫ్ b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఆర్. నేను దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేస్తున్నాను. b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. హియర్ ఏ ఈక్వల్ టు b మైనస్ సి, b ఈక్వల్ టు సి మైనస్ బి, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి. నేను సమ్ ఆఫ్ రూట్స్ ఎంత? మైనస్ బి బై ఏ వాల్యూ ఏంటి? మైనస్ ఆఫ్ సి మైనస్ బి బై బి మైనస్ సి. దీని మీనింగ్ బి మైనస్ సి బై బి మైనస్ సి, ఇట్స్ 1. నెక్స్ట్ సి బై ఏ వాల్యూ ఏంటి? ఏ మైనస్ బి బై బి మైనస్ సి. 1 కామా ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. 1 కామా ఏ మైనస్ బి, సో ఇది కాదు. 1 కామా ఏ మైనస్ బి బై బి మైనస్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందాక ఏం చెప్పాను? పవర్లో 2 ఉన్నది మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏ క్యూబిక్ ఈక్వేషన్, దాట్స్ వై ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 హ్యాజ్ 4 రియల్ రూట్స్, 2 రియల్ రూట్స్, నో రియల్ రూట్స్, 1 రియల్ రూట్. ఓకే, ఇక్కడ నీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పవర్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వేషన్కి అన్ని రూట్స్ ఉంటాయి. అయితే స్క్వేర్ ఉంది కదా, 2 రూట్సా మేడం? స్క్వేర్ ఉందో ఒకసారి సరిగ్గా చూడండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ ఎక్స్ పవర్ 4 వస్తుంది ఇక్కడ. సో ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి? 4 రియల్ రూట్స్. అర్థమైందా? ఒకవేళ ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే 3 రూట్స్, క్వాడ్రాటిక్ ఇస్తే 2 రూట్స్, లీనియర్ ఇస్తే 1. అర్థమవుతుందా? అంటే ఈ సమ్మే కాదు, ఈ ప్లేస్లో ఏది ఇచ్చినా సరే మనం చేసేలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలి? ఓకే, నేను ప్రాక్టీస్ అయిన సమ్ వస్తేనే కాదు, నేను ప్రాక్టీస్ అయిన మోడల్లో ఏ సమ్ వచ్చినా సరే నేను అటెంప్ట్ చేయగలిగేలా ఉండాలి. అది కదా మరి ప్రిపరేషన్ అంటే. అందులోకి మీరు దేని చూసి ప్రిపేర్ అవుతున్నారు? శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. అంతకన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి కదా. నెక్స్ట్ చూడండి మా, ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0 ఆర్. దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను మైనస్ 6కి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 3s మైనస్ రావాలి, బట్ నాకు ఇక్కడ ప్లస్ 1 రావాలి. నౌ హియర్ మైనస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 1. ఎప్పుడైనా కిందకి చేస్తే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అవ్వాలి, పైకి చేసుకున్నప్పుడు మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి నేను ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2, ఇక్కడ నుంచి 3ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. హియర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3. 2 కామా మైనస్ 3 ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి చూడండి. 2 కామా మైనస్ 3, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఈజ్. దీనికి సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేస్తున్నాను. ప్లస్ 9 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది రూట్స్ మీన్స్ మైనస్ b బై a minus of minus 5 by 3, that means 5 by 3 is our answer. Option B is 5 by 3 correct answer. Next question చూడండి. My next question చూడండి. If the sum and product of the roots of the quadratic equation
kx square plus 6x plus 4k equal to 0 are equal. Then the value of k is, ఈ ఈక్వేషన్ ఉంది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అండ్ c/a అవి రెండు ఈక్వల్ అంట. అయితే ఇప్పుడు మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మరి చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సమ్ని. ప్లస్ 4k ఈక్వల్ టు 0 -b/a కావాలి అండ్ c/a అనేది ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడ నుంచి నేను a వాల్యూ k, b వాల్యూ 6, సి వాల్యూ వచ్చేసి 4k. చాలామంది 4 తీసుకుని కేని లీవ్ చేసేస్తారు, అది ఎక్స్ కాదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే k వాల్యూ కాబట్టి కేని కూడా తీసుకోవాలి. -6/k ఈక్వల్ టు 4k/k. k ఈజ్ క్యాన్సిల్. -6 ఈక్వల్ టు 4k. దీన్ని కొంచెం రివర్స్లో రాస్తాను చూడండి. 4k ఈక్వల్ టు -6, k ఈక్వల్ టు -6/4. 2 టేబుల్ 2, 4ని 2 టైమ్స్, 6ని 3 టైమ్స్. k ఈక్వల్ టు -3/2. ఆప్షన్స్లో -3/2 ఉందా? ఆప్షన్ ఏ -3/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ x² + x -306 ఈక్వల్ టు 0 రిప్రజెంట్ దట్ ద. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు చూడండి. 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఒకసారి రీడ్ చేయండి, స్క్రీన్ జాగ్రత్తగా చూస్తూ. ఆప్షన్ ఏ, సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. నెక్స్ట్ b1, ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ఆప్షన్ సి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ఆప్షన్ డి, ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్ అనేది ఈ సిచ్యువేషన్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ని నోట్ చేస్తున్నాను. x² + x -306 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నేను x² + x ఈక్వల్ టు 306. LHSలో మైనస్, RHSకి మూవ్ అయితే పాజిటివ్. ఈ రెండింటిలోంచి xని కామన్ తీసుకుంటే x × x + 1 ఈక్వల్ టు 306. ప్రోడక్ట్ ఆఫ్, ఇవి రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్, రెండు పాజిటివ్ నెంబర్స్లో వరుసగా ఉన్నాయి. ఒకటి ఇది 2 అనుకుంటే ఇది 2 + 1 3, ఇది 3 అనుకుంటే ఇది 3 + 1 4. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఎక్కడుందో చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్ 306. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆప్షన్స్ ఎక్కువ పెద్దగా ఉన్నప్పుడు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా చదివితే ఆన్సర్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్. ఇలా చూడగానే ఏమంటాం మనం? 4 ఈజ్ ద హైయెస్ట్ పవర్ కాబట్టి డిగ్రీ 4 అని చెప్పి డీ టిక్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోతాము. అందరూ అయితే అలానే మూవ్ అవుతారు. బట్ మీరు శ్రీమేధ మ్యాథ్స్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అంటే ఇక్కడ x² × x², క్యాన్సిల్. చూడండి నేను మీకు సమ్ చేసి చూపిస్తాను. x² × x² + x + 1 ఈక్వల్ టు x⁴ + x³ - x² + 3x - 1. దీంతో మల్టిప్లికేషన్ చేసుకుంటే x⁴ + x³ + x² ఈక్వల్ టు x⁴ + x³ - x² + 3x - 1. x⁴ క్యాన్సిల్, x³ క్యాన్సిల్. పొరపాటు x² క్యాన్సిల్ చేయకండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. దాన్ని ఇటు తీసుకొచ్చాం మనకి x² + x² + 3x - 1. 2x² + 3x - 1. డిగ్రీ ఏంటి ఇప్పుడు చెప్పండి? 2. సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k does the quadratic equation 9x² + 3kx + 4 = 0 have equal roots? ఇక్కడ ఈక్వల్ రూట్స్ అంటున్నారు అంటే ఆల్ఫా బీటా రెండు సేమ్ ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో నేను ఏం తీసుకుంటాను? 2 ఆల్ఫా తీసుకోవాలి. ఆల్ఫా × బీటా ప్లస్లో ఆల్ఫా స్క్వేర్ తీసుకోవాలి. నేను హింట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో 2 ఆల్ఫా తీసుకోవాలి. ఆల్ఫా × బీటా ప్లస్లో ఆల్ఫా స్క్వేర్ తీసుకోవాలి. ఇవి రెండు తీసుకుని సమ్ అనేది మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి 9th వన్. అదర్వైజ్ వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా ఓకే. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది ఈజ్ 2 times the other, then b² ఈజ్ టు ac.
ఓకే, ఒక రూట్ ఉంది, దానికి 2 టైమ్స్ ఇంకొకటి ఉంటుంది. అంటే ఇది 2 అనుకున్నాను అనుకో, దానికి 2 టైమ్స్ ద అదర్ రూట్. అయితే ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ నుంచి అది బీ స్క్వేర్ ఈజ్ టు ఏసీ, బీ స్క్వేర్కి ఏసీకి మధ్యలో రేషియో అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా ఒకసారి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఒకటి నేను ఆల్ఫా తీసుకుంటే ఆల్ఫా, ఇంకొకటి ఏమవుతుంది 2 ఆల్ఫా, 2 టైమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది ఇక్కడ 3 ఆల్ఫా. ఇంకొకటి ఏంటి ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా చేస్తే ఏమవుతుంది నాకు ఇక్కడ 2 ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నేను 2 రూట్స్ని 3 ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటూ 2 ఆల్ఫా. ఇంకొకటి ఏమన్నా 2 టైమ్స్ కదా, 2 ఆల్ఫా వస్తుంది. ఇక్కడ 3 అంటే నేను ఏం తీసుకోవాలి, దీని వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కదా ఇది. ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, బి బై ఏ మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏం తీసుకోవాలి, నేను సి బై ఏ తీసుకోవాలి. మైనస్ బి బై ఏ ఈజ్ టు సి బై ఏ, క్యాన్సిల్, మైనస్ బి ఈజ్ టు సి. ఇక్కడ వాల్యూ 2, దట్ మీన్స్ హియర్ 3. ఇక్కడ 2 కదా వాల్యూ, 2 స్క్వేర్. క్వశ్చన్లో ఏమడిగాడు నన్ను, బీ స్క్వేర్ ఈజ్ టు ఏసీ కదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 స్క్వేర్ ఎంత 4. ఆప్షన్స్లో 4 ఫస్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఆబ్వియస్లీ సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నీడ్ ఉందా, బీ స్క్వేర్. నాకు ఇక్కడ బీ స్క్వేర్ ప్లస్లో ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇక్కడ కూడా ఏం చేస్తాం, 3 3 సార్ 9 వస్తుంది, 4:9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, క్వశ్చన్ రీడ్ చేయండి మా. A takes 6 days less than the time taken by B to finish a piece of work. If both A and B together can finish it in 4 days, then the time taken by B to finish the work is. A ఒక వర్క్ని 6 days కంటే తక్కువ టైంలో B కంప్లీట్ చేస్తుంది. ఓకేనా, ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని ఇఫ్ బోత్ ఆర్ ఇద్దరూ కలిసి చేస్తే దాన్ని 4 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. సో ఇప్పుడు బి ఒక్కడే ఆ పనిని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ వన్ ఏ అనేవాడు ఉన్నాడు, 1/x. ఇద్దరు వీడికంటే వీడు ఎంత తక్కువ చేస్తాడు, వీడు x డేస్లో కంప్లీట్ చేస్తే వీడు దీనికంటే తక్కువ. ఇద్దరూ కలిసి చేస్తే 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. అర్థమవుతుందా మీకు, ఇద్దరు కలిసి చేస్తే 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, x - 6 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 1/4. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x - 6 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఈక్వల్ టు 1/4. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా, ఏమొస్తుంది 4 ఇంటూ 2x - 6 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x. 8x minus 4 6 jar 24 equal to x square minus 6x. x square minus 6x equal to 8x minus 24. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకో స్టెప్ రాసుకున్నాం. x square minus 6x minus 8x plus 24 equal to 0. x square minus 6 minus 8, that means 14x plus 24 equal to 0. ఇప్పుడు 24కి ఫ్యాక్టర్స్ చేయాలి. 6 4s are 24 plus 6 plus 4 is 10, సో అవ్వదు. నెక్స్ట్ 12 2s are -12 -2. x square minus 2x minus 12x plus 24 equal to 0. x in కామన్ తీస్తే x - 2, here -12 in కామన్ తీస్తే x - 2 ఈక్వల్ టు 0. అయితే x - 2 ఈక్వల్ టు 0 అవ్వాలి, అదర్వైజ్ x - 12 ఈక్వల్ టు 0 అవ్వాలి. x ఈక్వల్ టు 2 ఆర్ x ఈక్వల్ టు 12. ఆప్షన్స్లో ఏముందో చూడండి, 12 days. ఓకే సారీ ఇప్పుడు కనిపిస్తుందా, ఆప్షన్ ఏ 12 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, if the product of two consecutive integers is 306, then the quadratic representation of the condition is 2
ఏమన్నా ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. అంటే ఒక నెంబర్ నేను ఎక్స్ తీసుకుంటే ఇంకొక నెంబర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఆ రెండింటిని కలిపితే ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంట 306 వస్తుంది. ఓకే, ఇది ఆప్షన్స్లో ఎక్కడ లేదు కదా. ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేసుకుందాం. లేనప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 306. ఇది కూడా ఆప్షన్స్లో లేదు. 306ని ఇటు తీసుకొచ్చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఉందాము చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏబి ఈజ్. అంటే ఇక్కడ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి. ఆ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది కామన్ ఫ్యాక్టర్. అంటే 1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా 0 అవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా 0 అవుతుంది. ఓకే, అర్థమైందో అప్పుడు మీకు కండిషన్. ఫస్ట్ క్వశ్చన్స్ నోట్ చేయండి అమ్మా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2. సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా సమ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. ఏ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2a ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2ని కామన్ తీస్తే ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 1 ప్లస్ బి ఈక్వల్ టు 0. 2 ప్లస్ బి ఈక్వల్ టు 0. బి ఈక్వల్ టు -2. ఇక్కడ కానీ నాకు క్వశ్చన్ ఏంటి -1 కామా -2 అని నేను ఆప్షన్స్లోకి వెళ్ళి సెట్ చేసుకుంటానా. ఏ ఇంటూ బి వాల్యూ కదా అడిగాడు. -1 ఇంటూ -2 ఈక్వల్ టు +2. ఆప్షన్స్లో 2 ఎక్కడుందో సెట్ చేయండి. ఆప్షన్ బి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ 2x మైనస్ 2/x ఈక్వల్ టు 3 ఆర్. దీనికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ సమ్ మీరు చేస్తారా చేసేనా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తానులే. నెక్స్ట్ ఏమైనా సేమ్ మోడల్ వస్తే సమ్ చేద్దరు. నెక్స్ట్ చూడమా, లేకపోతే వీడియో కొంచెం సేపు పాజ్ చేసి మీరు చేయండి. దీనికి రూట్స్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. 2x ఇంటూ ఎక్స్ మైనస్ 2/x ఈక్వల్ టు 3. 2x స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 3x. 3xని కూడా ఇటు తీసుకొచ్చేయండి. 2x స్క్వేర్ మైనస్ 2 మైనస్ 3x ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాసుకున్న 2 2s are 4 -4కి నేను ఫ్యాక్టర్స్ కావాలి. 4 1s are -1 plus 4 it will become again -3. 2x square minus 4x plus x minus 2 equal to 0. ఈ రెండిట్లోంచి 2xని కామన్ తీస్తున్నాను. ఇంక ఇక్కడ ఏముంది x, ఇక్కడ -2 ప్లస్ 1ని కామన్ తీస్తే x -2 ఈక్వల్ టు 0. x -2ని కామన్ తీసుకుంటే 2x plus 1 equal to 0. x equal to -2, x equal to -1/2. -2, -1/2 ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి చూడండి. -2 సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ చూడండి ఒకసారి. x -2ని తీసుకున్నాను కదా, ఇక్కడ +2ని ఎందుకు తీసుకున్నాను. ఇది x -2, ఇక్కడ x +2. 2, -1/2. 2, -1/2 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. How many sides will be there in a polygon having 54 diagonals? ఒక పాలిగాన్ ఉంది, దానికి 54 డయాగ్నల్స్ ఉన్నాయి. ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? 54 డయాగ్నల్స్ ఉన్నాయి. అయితే దానికి ఎన్ని సైడ్లు ఉంటాయి? 54 డయాగ్నల్స్ ఉంటే ఎన్ని సైడ్లు ఉంటాయి? ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా n ఇంటూ n -3 ఇది దేనికి ఈక్వల్? డయాగ్నల్స్కి ఈక్వల్ అవుతుంది ఫార్ములా. దాని నుంచి n కనబడితే సైడ్ వస్తుంది మనకి. n ఇంటూ n -3/2 ఈక్వల్ టు క్వశ్చన్లో మనకి ఎన్ని డయాగ్నల్స్ అన్నాడు? 54. n ఇంటూ n -3 ఈక్వల్ టు 2 4 8 12 10 108.
n square minus 3n equal to 108. n square minus 3n minus 108 equal to 0. 108 की factors చెప్పాలి ఫాస్ట్గా. సరే 9 12 సార్. నాకు ఇక్కడ -3 కావాలి కాబట్టి +9 -1 ఇట్ విల్ బికమ్ ఎన్ అగైన్ -3. n square plus 9n minus 12n minus 108. ఈ రెండిట్లో నుంచి n కామన్ తీస్తే n plus 9, ఇక్కడ -12 కామన్ తీస్తే n plus 9, n plus 9 and n minus 12, n equal to -9, n equal to +12. -9 సైడ్స్ అనేది ఎప్పుడు -9 మైనస్ అవ్వదు కాబట్టి 12 is the correct answer. సో ఆప్షన్ డి 12 sides is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఇక్కడ ఉన్న వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారు. క్యూబ్ ఉంది కాదు, స్క్వేర్ ఉంది అవును, ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వాలి లేకపోతే నాన్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవుతుందో లేదో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు -x ఇంటూ 3 - x. x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు -3x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇదే టిక్ చేసేద్దామా? ఇక్కడ నన్ను ఇచ్చాడు కదా, ఎలా టిక్ చేస్తాం? ఇది కూడా చెక్ చేయాలి కదా. అదా x - 2 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ టు x - 1 ఇంటూ x ప్లస్ 3. x square plus x minus 2x minus 2 equal to x square plus 3x minus x minus 3. x square minus x minus 2 equal to x square plus 2x minus 3. x square క్యాన్సిల్. సో అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఆప్షన్ డి నన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నౌ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ బాయ్ 3 years ago and 5 years from now is 8/9, then present age of the boy in years is. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏజ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? 3 years ago. 3 years బిఫోర్ ఎంత ఉందో దానిని 5 years ముందుకి ప్లస్ చేసుకుంటే మనకి 8/9 వస్తుంది అన్నాడు. దీన్ని మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేసి తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమన్నాడు? ద ప్రెజెంట్ బాయ్ ఏజ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది బాయ్ నేను ఏమనుకుంటున్నా? ఎక్స్ అంటున్నా. బిఫోర్ 3 years బిఫోర్, 3 years బిఫోర్ అంటే ఎగోనో ఎక్స్ -3 అండ్ 5 years ఆఫ్టర్ 5 years కదా క్వశ్చన్లో. ఆఫ్టర్ 5 years ఎంత? ఎక్స్ ప్లస్ 5. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే రెసిప్రోకల్స్, వీటి రెసిప్రోకల్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 8/9కి ఈక్వల్ అవుతుందంట. అంటే కండిషన్ ఏంటి? 1/x - 3 ప్లస్ 1/x ప్లస్ 5 ఈక్వల్ టు 8/9. ఒకసారి వెయిట్ చేయండి, క్వశ్చన్ ఇంకోసారి చదువుదా. ద డిఫరెన్స్ రెసిప్రోకల్ చేస్తే డిఫరెన్స్ చేయడానికి నేను యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సమ్ మొత్తం రాంగ్ అయిపోతుంది ఇప్పుడు చూసుకోకపోతే. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి మా. x ప్లస్ 5 మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ x - 3 x - 3 ఇంటూ x ప్లస్ 5 ఈక్వల్ టు 8/9. చూడండి మా, దాన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు వచ్చిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇప్పుడు నేను 24కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 6 4 సార్, నాకు +2 కావాలి కాబట్టి +6 -4 ఇట్ విల్ బికమ్ అగైన్ +2. x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4x మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి xని కామన్ తీసుకుంటే x ప్లస్ 6, ఇక్కడ -4ని కామన్ తీసుకుంటే
4ని కామన్ తీస్తే x మైనస్ 6 ఈక్వల్ టు 0. సారీ ఇట్స్ ప్లస్ 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. x ప్లస్ 6ని కామన్ తీస్తే x మైనస్ 4 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ 6, x ఈక్వల్ టు ప్లస్ 4. ఏజ్ అనేది నెగిటివ్ అవ్వదు కాబట్టి x ఈక్వల్ టు 4. సో ఆప్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కదా ఈ పేజ్లో ఆప్షన్ సి 4 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 340. ద నెంబర్స్ ఆర్. 2 నెంబర్లు ఉన్నవి పాజిటివ్ నెంబర్స్, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తుంటే 340 వస్తుంది. నా టార్గెట్ ఎంత రావాలి? 340 నా టార్గెట్. ఫస్ట్ ఆప్షన్ 10 12. నాకు తెలుసుగా 10 స్క్వేర్ ఎంత 100, 12 స్క్వేర్ ఎంత 144. 1's ప్లేస్లో 4 వస్తుంది, సో కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి మా. 12 16, 12 స్క్వేర్ 144, 16 స్క్వేర్ 256 యాడ్ చేయండి 400 అయిపోతుంది, సో కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి 14 16. 16కి ఆల్రెడీ చేసాం 256, 14 స్క్వేర్ ఇట్స్ 196. 6 ప్లస్ 6 12 వస్తుంది 1's ప్లేస్లో, బట్ నాకు 340 కదా రావాలి నా టార్గెట్ 340. 2 వస్తుంది, సో క్యాన్సిల్. నెక్స్ట్ 12 14, ఇది ఒకటే కదా మిగిలింది, టిక్ చేసేసుకుందామా? వద్దు, చేద్దాం. 12 144, 14కి 196, ఇట్స్ 0 4 340. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇర్రేషనల్. దెన్ రూట్స్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి ఇర్రేషనల్ అయితే డిస్క్రిమినేట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి మా, ఇది కీ పాయింట్స్లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఒకవేళ కావాలంటే కనుక టెక్స్ట్ బుక్స్ ఎక్కడ పెట్టేస్తారో నెతికి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మోదం చూడండి. ఇఫ్ x² మైనస్ 4/x² ఈక్వల్ టు 3, దెన్ x ఈక్వల్ టు. ఆల్రెడీ నేను చేశాను ఇందాక సమ్మం. x² ఇంటూ x² ఎంత అవుతుంది? x⁴ మైనస్ 4 మైనస్ 3x². సమ్ చేస్తారా మీరు? ఇది హోంవర్క్ చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² మైనస్ px ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఈజ్ ట్వైస్ ద అదర్, దెన్ p ఈక్వల్ టు. ఈ రూట్కున్న ఒక ఈక్వేషన్ ఇంకొక దానికి ట్వైస్ అయితే, అంటే ఒకటి ఆల్ఫా తీసుకుంటే ఇంకొకటి 2 ఆల్ఫా తీసుకుని p వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ నేను చెప్పిన మోడల్ కాబట్టి మీకు హోంవర్క్ ఇస్తున్నానమ్మా. ఇఫ్ x ఈక్వల్ టు 2 ఈజ్ వన్ సొల్యూషన్ ఆఫ్ kx² ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈక్వల్ టు. ఈ 2 అనేది ఈ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ అంటే ఒక 0. ఇప్పుడు నేను 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు నేను k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం చూడండి. ఓకే, ఇది మీరు హోంవర్క్ చేయండి. 21 కాదు 21 నేను చెప్పేస్తాను. ఓకేనా, ఈజీ కదా ఇది. ఇక్కడ k ప్లేస్లో x ప్లేస్లో ఎంత రాస్తా? 2 రాస్తా. 4k ప్లస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 0, 4k ప్లస్ 1 ఈక్వల్ టు 0, 4k ఈక్వల్ టు -1, k ఈక్వల్ టు -1/4. ఆప్షన్ ఏ వస్తుంది దీనికి. ఇది మీరు ఫుల్గా చేసి ఆన్సర్ చేయండి. నేను మీకు 21 చెప్పేస్తాను, ఎందుకంటే అది కొంచెం టఫ్గా ఉన్నది అనుకో, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. క్వశ్చన్ చూడండి. x² మైనస్ px ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఒకటి నేను ఆల్ఫా తీసుకుంటే ఇంకొకటి ఏం తీసుకోవాలి? 2 ఆల్ఫా తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 3 ఆల్ఫా. దీని వాల్యూ ఏమవుతుంది నాకు? p/1. 3 ఆల్ఫా ఈక్వల్ టు p అవుతుంది. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు 8/1, అంటే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 8. ఆల్ఫా ఈక్వల్ టు √8. ఇక్కడ చిన్న మిస్టేక్ అని చూడండి. ఆల్ఫా ఒక రూట్, ఇంకొకటి ఏంటి 2 ఆల్ఫా కదా. 2 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ రాంగ్ ఇది చూడండి. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 8/2, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4, ఆల్ఫా ఈక్వల్ టు √4, ఆల్ఫా ఈక్వల్ టు +or-2. ఆప్షన్స్లో 2 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. If y equal to 1 is a common root of
the equations ay square plus ay plus 3 equal to 0 and y square plus y plus b equal to 0. దెన్ ఏబీ ఈక్వల్ టు, ఈ సమ్ ఆల్రెడీ నేను ఇందాక చేశాను. ఒకవేళ మీకు ఆ సమ్ గుర్తు లేకపోతే కొంచెం వీడియో ముందుకు తీసుకెళ్ళి ఆ సమ్ ఒకసారి చెక్ చేసుకుని చేసిన కామెంట్లో ఆన్సర్ కన్ఫామ్గా పెట్టండి. అర్థమవుతుందా? కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఒకవేళ రాంగ్ అయితే కనుక నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లో ఒక షార్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇఫ్ 2 roots ఆఫ్ x cube minus 3x minus 2 ఆర్ ఈక్వల్ దెన్ ద థర్డ్ రూట్ ఈజ్. ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మనం థర్డ్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x cube minus 3x minus 2, ఈ రెండిట్లోంచి xని కామన్ తీస్తున్నాం. x square minus 3x minus 2, 2 రూట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని పక్కకి తీసుకుంటే x minus 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2. 2 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎందుకు పక్కన తీస్తాం? x స్క్వేర్ ఉంది, దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సో x ఈక్వల్ టు 2, ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇస్ 10, దెన్ పి వాల్యూ. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ది రూట్స్ కాదు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్. కండిషన్ అర్థమైందా మీకు? అంటే ఇక్కడ క్వశ్చన్లో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 10 అని ఇవ్వలేదు మనకి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. అర్థమైందా కండిషన్? ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ కండిషన్ కూడా నోట్ చేసాము. ఇక్కడ దీని నుంచి ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు పి, సి ఈక్వల్ టు మైనస్ 3. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ పి బై 1, దట్ మీన్స్ మైనస్ పి. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు మైనస్ 3 బై 1, దట్ మీన్స్ మైనస్ 3. నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు, దీని వాల్యూ తెలియదు. కానీ నాకు ఫార్ములా గుర్తుందే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. గుర్తుందా? ఆ ఫార్ములాని యూజ్ చేస్తే ఇక్కడ నాకు ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3. దీని వాల్యూ 10కి ఈక్వల్ అవుతుంది. క్వశ్చన్లో అదే కదా ఇచ్చాడు. పీ స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్ టు 10, పీ స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ 6, పీ స్క్వేర్ ఈక్వల్ టు 4, పీ ఈక్వల్ టు √4, దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ 2. పీ వాల్యూ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 2. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మా నెక్స్ట్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ సమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక ఇంకేమైనా మీరు ప్రిపేర్ అవుతున్న మెటీరియల్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో నాకు పిక్ షేర్ చేసి ఇది డౌట్ అని నాకు పర్టికులర్గా దాన్ని రౌండప్ చేసి మీరు మెసేజ్లో నాకు మెన్షన్ చేస్తే నేను మీకు వీడియో చేసి అయితే పెడతాను కన్ఫామ్గా. ఇలా యూట్యూబ్లోనే కాకుండా జస్ట్ నార్మల్గా వాట్సాప్లో ఏముంది ఒక 2 seconds 3 seconds వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెడతాను. ఆల్ ది బెస్ట్. మీకు గనక ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాం అంటే కనుక కన్ఫామ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.